Hello guys. నా పేరు శైలేంద్ర. టుడే మనం సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెటీరియల్స్ డివైసెస్ ఇన్ సింపుల్ సర్క్యూట్స్ లైక్ ఈ చాప్టర్ జనరల్ గా ఒక అంటే మీకు కొత్త డైమెన్షన్ లోకి వెళ్తాం అనమాట. సెమీకండక్టర్స్ అనే ఒక ఇంపార్టెంట్ వాట్ యూ కాల్ లైక్ కాంపోనెంట్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ సెమీకండక్టర్ అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు మనకి ఇన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ ఇలా వర్క్ అవడానికి కారణం అనమాట. లైక్ వితౌట్ సెమీ కండక్టర్ మనకి ఇప్పుడు మీరు ఏ ఫోన్ తీసుకున్నా కూడా ఏ ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకున్నా కూడా వాటిలో చిప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ చిప్స్ అనేవి మేడప్ ఆఫ్ సెమీ కండక్టర్ డివైసెస్ లైక్ ట్రాన్సిస్టర్స్ అని మీకు నెక్స్ట్ టాపిక్ వస్తుంది. ఆ ట్రాన్సిస్టర్స్ డిజైన్ ద్వారా మనకి చిప్స్ అనేవి డిజైన్ అవుతాయి అనమాట. అండ్ ఇట్ ఆల్ హ్యాస్ బీన్ మేడ్ పాసిబుల్ బికాస్ మనం సెమీ కండక్టర్స్ ని సెమీ కండక్టర్ ని యూజ్ చేయగలుగుతున్నాం అనమాట. సో మీరు ఒకవేళ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద నైస్ చాప్టర్స్ టు రీడ్ అలాంగ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు ద చాప్టర్ నేను కొన్ని డిస్కస్ చేయదలుచుకున్నా. సో యా, సో ఏదైనా సరే ఒక ఎలిమెంట్ ని తీసుకున్నప్పుడు, ఎలిమెంట్ ఇన్ ద సెన్స్ లైక్ ఏదో ఒక వైర్ ని తీసుకుంటే ఇట్ కెన్ బి అ కండక్టర్, ఇట్ కెన్ బి అన్ ఇన్సులేటర్, కెన్ బి ద అదర్ థింగ్ ఇస్ సెమీ కండక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎలిమెంట్ ని తీసుకొని దాని కండక్టర్ అని ఎప్పుడు చెప్తాం, ఇన్సులేటర్ అని చెప్తాం, సెమీ కండక్టర్ అని ఎప్పుడు చెప్తాం అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద చార్జ్ క్యారియర్స్. మీరు కరెంట్ ఎలక్ట్రిసిటీ కనుక చదువుతుంటే లైక్ ఇన్ యువర్ 10th క్లాస్ ఆర్ సంథింగ్, మనకి తెలుసు కండక్టర్ ఎలా ఎలక్ట్రిసిటీ ఏమంటారు కండక్ట్ చేస్తుంది అంటే లైక్ లెట్స్ దిస్ ఇస్ అ రెసిస్టర్, దీనికి ఒక బ్యాటరీ ఇలా మనం కనెక్ట్ చేసామంటే ఏమవుతుంది, ఎప్పుడైతే నేను ఒక వోల్టేజ్ ప్రొవైడ్ చేస్తానో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్లా మూవ్ అవుతా ఉంటాయి అనమాట. అలా మూవ్ అవడం వల్ల మనకి కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎక్కువ చార్జ్ క్యారియర్స్ ఉంటే ఎక్కువ కండక్టివిటీ ఉంటుంది, తక్కువ రెసిస్టివిటీ ఉంటుంది, ఎక్కువ కరెంట్ వస్తుంది. వాట్ ఐ మీన్ ఇస్ ఫర్ ఫిక్స్డ్ వోల్టేజ్ నేను అప్లై చేసిన వోల్టేజ్ చార్జ్ కేరియర్స్ ఎక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ ఉంటుంది. సో V is equal to IR రిలేషన్ బట్టి సిన్స్ I ఎక్కువ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ తగ్గుతుంది. కండక్టివిటీ ఇస్ గివెన్ బై సింబల్ G, కండక్టివిటీ పెరుగుతుంది. ఓకే, సో కండక్టర్స్ అనే వాటికి చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఉంటాయి. ఇది కొన్నిసార్లు డిస్ట్రక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు లెట్స్ సే నాకు 5 ఆంపియర్స్ కరెంటే కావాలనుకుందాం, నేను 5 వోల్టేజ్ అప్లై చేద్దాం అనుకున్నాం, కానీ దీని కండక్టివిటీ చాలా ఎక్కువ అవడం వల్ల నాకు లెట్స్ సే అరౌండ్ సమ్ 10 ఆంపియర్స్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో మనకి తెలుసు కదా, ఎప్పుడైతే కరెంట్ ఇలా ఒక రెసిస్టర్ గుండా పాస్ అవుతుందో మనకి I² ఆర్ పవర్ లాస్ అని ఉంటుంది అనమాట. I² ఆర్ లైక్ పవర్ లాస్ట్ అక్రాస్ రెసిస్టర్ వచ్చేటప్పటికి I² ఆర్ V ఇంటూ I. సో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు I ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే నా I² సో నాకు కావాల్సిన అంటే I 5 ఆంపియర్స్ అయితే కండక్టర్ నేను అక్కడ పెట్టినప్పుడు 10 ఆంపియర్స్ ఫ్లో చేయడం వల్ల దాని గుండా ఏమవుతుంది, I² లాస్ ఎక్కువ ఉంటుంది, సో పవర్ లాస్ ఎక్కువ ఉంటుంది. నాకు అది జరగకూడదు. అలా అని చెప్పి నేను ఇన్సులేటర్ పెట్టాను అనుకో, 5 ఆంపియర్స్ కావాలైతే లైక్ ఇట్ విల్ కండక్ట్ ఓన్లీ సమ్ 1 ఆంపియర్ ఆర్ 1 మిల్లీ ఆంపియర్, బికాస్ ఇన్సులేటర్స్ లో చాలా తక్కువ చార్జ్ క్యారియర్స్ ఉంటాయి అనమాట. సో సైంటిస్ట్ ఆర్ లైక్ వెరీ స్ట్రగుల్డ్ ఆన్ దిస్ కేస్ అండ్ వెన్ దే ఫౌండ్ దిస్ థింగ్ కాల్డ్ సెమీ కండక్టర్ అనమాట. సెమీ కండక్టర్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ కండక్టర్, but it is not as conductive as what do you call conductors basically. So semiconductor conductivity of a conductor is greater than semiconductor greater than insulator basically. So ఎందుకు మనం సెమీ కండక్టర్స్ వాడుతున్నాం, కండక్టర్స్ ఉన్నా గానీ అంటే మనకు కావాల్సిన ఐ కంటే కూడా ఎక్కువ ఐ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ కండక్టర్స్ అనేది. సో దానివల్ల మనకి I² ఆర్ లాసెస్, బేసిక్ గా పవర్ లాస్ ఎక్కువ జరుగుతుంది, హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనకి కండక్టర్స్ పనికిరావు, ఈ ఇన్సులేటర్స్ పనికిరావు. సో ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ ఇస్ సెమీ కండక్టర్స్. దట్ ఈస్ వై వీ హ్యావ్ దిస్ థింగ్ కాల్డ్ సెమీ కండక్టర్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్. సో మీకు బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు క్లియర్ అంటే ఎందుకు వాడుతున్నాం అని తెలిస్తే కనుక వి విల్ నౌ లుక్ ఇన్ టు ద సైన్స్ డీటెయిల్స్ లైక్ వై లైక్ అంటే ఎగ్జాక్ట్ గా వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అంటే మన కనెక్టివిటీ ఎక్కువ అని అంటాం, లైక్ కంపేర్ టు వాట్. నాకు కాపర్ తీసుకున్నాం, నికిల్ తీసుకున్నాం, కాపర్ హ్యాస్ హైయర్ కండక్టివిటీ కంపేర్ టు నికిల్, సో నికిల్ లో కండక్టివిటీ అని చెప్పచ్చు, బట్ నికిల్ హ్యాస్ హైయర్ కండక్టివిటీ కంపేర్ టు సమ్ రబ్బర్. సో వాట్ ఎగ్జాక్ట్లీ డిఫైన్స్ సమ్ ఎలిమెంట్ టు బి ఏ కండక్టర్, టు బి అన్ ఇన్సులేటర్, టు బి ఏ సెమీ కండక్టర్ అనేది మనం
ఇప్పుడు డిస్కస్ చేస్తాం. లైక్ క్వాంటిఫై ద థింగ్స్ బేసికల్లీ. వి విల్ క్వాంటిఫై ద థింగ్స్ like what exactly is a semiconductor, what exactly is whatever it is. So let's get that. So classification of metals, conductors and semiconductors. So vague definition ఏంటంటే on the basis of relative electricity conductivity values, metals వచ్చేటప్పటికి వెరీ లో రెసిస్టివ్ ఉంటుంది. వాటి యొక్క రెసిస్టివిటీ, ఐ గెస్ యు నో వాట్ రెసిస్టివిటీ మీన్స్. మనకి జనరల్ గా ఒక ఎలిమెంట్, ఒక రెసిస్టర్ తీసుకుంటే దాని రెసిస్టెన్స్ ఇస్ గివెన్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎల్ పై ఏ. సో ఆ రో వచ్చేటప్పటికి మన రెసిస్టివిటీ అన్నమాట. సో ఇట్ డిఫైన్స్ ద రెసిస్టెన్స్ పవర్ ఆఫ్ ఎ మెటల్ బేసికల్లీ. సో మెటల్ కి వచ్చేటప్పటికి చాలా తక్కువ ఉంటుంది. సెమీ కండక్టర్స్ కి మధ్యలో ఉంటుంది. ఇన్సులేటర్స్ కి చాలా హై ఉంటుంది అనమాట. దీస్ ఆర్ రిలేటివ్ వాల్యూస్ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్. నేను ఎప్పుడైనా సరే లైక్ మనం ఈ 3 డిఫరెన్సియేషన్ మెటల్స్, semiconductors and insulators ni metals in sense like conductors, semiconductors, insulators మధ్య differentiation 2 terms లో మనం అంటే డిఫరెన్స్ క్వాంటిఫై చేయొచ్చు. లైక్ వీ కెన్ క్వాంటిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఇన్ 2 ways. ఒకటి రెసిస్టివిటీ వాల్యూస్ ద్వారా, ఇంకొకటి బ్యాండ్ గ్యాప్ అని మీకు ఒక కాన్సెప్ట్ ఇప్పుడు చెప్తానన్నమాట. ఈ 2 పాయింట్స్ ద్వారా మనం క్వాంటిఫై చేయొచ్చు. లైక్ సమ్ గివెన్ ఎలిమెంట్ ఈజ్ ఐదర్ మెటల్ లేదా సెమీ కండక్టరా లేదా ఇన్సులేటర్ అనేసి. జనరల్ గా వైగ్ గా మనం చెప్పొచ్చు. లైక్ మెటల్స్ హ్యావ్ హై కండక్టివిటీ, సెమీ కండక్టర్స్ హ్యావ్ మీడియం, ఇన్సులేటర్స్ హ్యావ్ లో కండక్టివిటీ. బట్ దాన్ని క్వాంటిఫై చేయడానికి వి యూస్ దిస్ రెసిస్టివిటీ. లైక్ నాకు ఒక రెసిస్టివిటీ వాల్యూ ఇస్తే నేను చెప్పేయచ్చు, ఒక ఎలిమెంట్ యొక్క రెసిస్టివ్ వాల్యూ ఇస్తే నేను మెటల్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్ నేను చెప్పేయచ్చు. సో ఒక రెసిస్టివిటీ ద్వారా చెప్పొచ్చు. ఇంకొకటి వచ్చేటప్పటికి నెక్స్ట్ థింగ్ ఇస్ బ్యాండ్ గ్యాప్. అది నేను చెప్తానన్నమాట ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ అది. సో మనకు వచ్చేటప్పటికల్లా సెమీ కండక్టర్స్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్ వచ్చేటప్పటికి సిలికాన్ అండ్ జర్మేనియం. దిస్ టూ ఆర్ లైక్ సిలికాన్ వచ్చేటప్పుడు మీరు వాడే ప్రతి ఫోన్ లో కూడా సిలికాన్ ఉంటుంది అనమాట. సో సిలికాన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెమీ కండక్టర్ దట్ కెన్ ఎవర్ బి వాట్ యూ కాల్ క్రియేటెడ్ ఆర్ ఎవర్ బీన్ దేర్. తర్వాత జర్మేనియం ఎక్స్టెన్సివ్ గా వాడతాము. కొంచెం మనకి కావాల్సిన ప్రాపర్టీస్ మిక్సింగ్ గా ఉండడానికి we use this compound semiconductors like CDS, gallium arsenide. ఇవన్నీ మీకు లైక్ నెక్స్ట్ లో తెలుస్తుంది. కెమిస్ట్రీలో చెప్పుకుంటారు సిడిఎస్ అంటే ఏంటనేసి. లైక్ జస్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఎగ్జామ్స్ లో అడగచ్చు మిమ్మల్ని. సో నెక్స్ట్ డిఫరెన్సియేషన్ ఆఫ్ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ semiconductors is based on energy bands. So first of all, we have to know what exactly is an energy band. So let me erase this thing once. I change for that too. So according to Bohr's model, in an isolated atom, the energy of its electrons is decided by the orbits in which it revolves. Okay, whatever. Like rather than reading, I'll explain it. One way, wait. Space. Not this two. 20 space. Okay. So see. మామూలుగా మనకి బోర్ అటామిక్ మోడల్ వచ్చేటప్పటికి లెట్స్ సే హీలియం తీసుకున్నామంటే దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏముంటుంది? జస్ట్ 2. లెట్స్ సే వి టేక్ సమ్ నైట్రోజన్. దాని అటామిక్ కన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ షెల్ లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 2, 8, 18, 32 ఆ కన్ఫిగరేషన్ లో మన ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసామంటే, లెట్స్ నైట్రోజన్ తీసుకుంటే ఈ 5 ఏం రిప్రజెంట్ చేస్తుంది? ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్ అన్నమాట. అంటే ఇది నేను న్యూక్లియస్ అనుకుంటా, మధ్యలో డార్కర్ సర్కిల్. ఈ ఫస్ట్ దానిలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బయట దాంట్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేసిక్ గా. సో దీన్ని మనం ఏమని పిలుస్తాం? బ్యాలెన్స్ షెల్ అని పిలుస్తాం. సో లోపల ఉన్నది 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బయట ఉన్న దానికి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట. దీన్ని బ్యాలెన్స్ షెల్ అని పిలుస్తాం. సో దట్ థింగ్ ఇస్ క్లియర్. నేను చెప్పాను ఇప్పుడు నీల్స్ బోర్ అటామిక్ మోడల్ ప్రకారం ఎలక్ట్రాన్స్ ఇన్ ఎనీ ఎలిమెంట్ అనేది మనం బ్యాండ్స్ అంటే ఒక షెల్స్ ఆర్ లైక్ వాట్ ఎవర్, లైక్ ఒక న్యూక్లియస్ చుట్టూరా ఉండే సర్కిల్స్ లాగా తీసుకుంటే ఫస్ట్ షెల్ వచ్చేటప్పటికి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ షెల్ వచ్చేటప్పటికి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి నైట్రోజన్ కేస్ లో తీసుకుంటే. సో అలా లాస్ట్ షెల్ ఏదైతే ఉంటుందో అది బ్యాలెన్స్ షెల్ అని అంటాం. ప్రతి షెల్ కి కూడా సమ్ డిటర్మైన్డ్ అంటే ఒక లైక్ లెట్స్ సే ఈ సమ్ కాన్స్టెంట్ ఎనర్జీ లైక్ 16 జౌల్స్ ఆర్ సంథింగ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 16 జౌల్స్ అని తీసుకుంటున్నా ఈ అనేది. సో ఫస్ట్ షెల్ కి 1 ఇంటూ ఈ ఎనర్జీ ఉంటే, సెకండ్ షెల్ కి వచ్చేటప్పటికల్లా ఎంత ఎనర్జీ ఉంటుంది? 2 ఇంటూ ఈ ఎనర్జీ ఉంటుంది. సో లైక్ బ్యాలెన్స్ షెల్ కి వచ్చేటప్పటికి సమ్ ఎనర్జీ అనేది ఉంటుంది. బోర్స్ అటామిక్ మోడల్ ప్రకారం ఏంటి? దీని చుట్టూరా ఇన్ఫినిట్ షెల్స్ ఉంటాయి ఉండడానికి, బట్
సారీ ఐ మిస్డ్ అప్ 1 సెకండ్. సో కాంక్రీట్ గా ఏం చెప్తున్నానంటే ఇది న్యూక్లియస్. బోర్స్ అటామిక్ మోడల్ ప్రకారం న్యూక్లియస్ చుట్టూరా ఇన్ఫినిట్ షెల్స్ ఉంటాయి ఇలాగా. ఉంటే ప్రతి దానికి ఎనర్జీ డిస్క్రిటైజ్ అయి ఉంటది. అంటే దీని ఎనర్జీ ఈ అయితే దీని ఎనర్జీ 2E, దీని ఎనర్జీ 3E అలా వెళ్ళిపోతా ఉంటది. సో మనం ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ 5 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉంటాయి. ఏ షెల్ లెక్కైతే లాస్ట్ ఎలక్ట్రాన్స్ మనం అసైన్ చేస్తామో ఆ షెల్ ని మనం వాలెన్స్ షెల్ అంటాం. మనం ఈ ఎనర్జీస్ ని జనరల్ గా బ్యాండ్ డయాగ్రామ్స్ లో పెడతాం. అంటే బ్యాండ్ డయాగ్రామ్స్ ఇన్ సెన్స్ లైక్ ఇది లోయెస్ట్ ఎనర్జీ అనుకుంటే లైక్ ఫస్ట్ షెల్ ఎనర్జీ అనుకుంటే నెక్స్ట్ దానికి 2 ఇంటూ ఈ ఉంటుంది కాబట్టి ఎనర్జీ ఇదైతది. లైక్ ఇది E1 ఈజ్ ఎనర్జీ ఆఫ్ షెల్ 1 నేను ఒక లెవెల్ లా రిప్రజెంట్ చేస్తున్నా. అప్పుడు E2 వచ్చేటప్పుడు 2 టైమ్స్ ఆఫ్ 2E కాబట్టి దీని ఎనర్జీ బ్యాండ్ వచ్చేటప్పటికి E2. సో ఇది వ్యాలెన్స్ బ్యాండ్ అన్నమాట. వ్యాలెన్స్ బ్యాండ్. సో వ్యాలెన్స్ షెల్ యొక్క ఎనర్జీ అనేది వ్యాలెన్స్ బ్యాండ్. సో ఇలా ఇన్ఫినిట్ షెల్స్ ఉంటాయి కాబట్టి నాకు ఇన్ఫినిట్ ఎనర్జీ బ్యాండ్స్ ఉంటానే ఉంటాయి. ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది. బట్ ఈ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవడం మాత్రం ఫస్ట్ 2 ఎనర్జీ లెవెల్స్ లో, అంటే నాకున్న ఎలక్ట్రాన్స్ ఈ 2 ఎనర్జీ లెవెల్స్ లోనే ఉన్నాయి. అంటే ఈ 2 షెల్స్ లోనే ఫిల్ అయ్యి ఉన్నాయి. ఏది నైట్రోజన్ కేసు. సో దీన్ని ఏమంటున్నాం మనం వ్యాలెన్స్ బ్యాండ్ అంటాం. అండ్ నెక్స్ట్ వ్యాలెన్స్ బ్యాండ్ తర్వాత నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కండక్షన్ బ్యాండ్ అంటాం. సో దిస్ ఐడియా ఇస్ క్లియర్. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్ ఒక ఆటమ్ ఉంటుంది. లైక్ ఒక ఆటమ్ తీసుకుంటే లైక్ లెట్స్ ఈవెన్ లైక్ ఇంకా మీకు ఈ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ లైక్ సిలికాన్ తీసుకున్నాం అనుకోండి. సిలికాన్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఏముంటుంది? సిలికాన్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ వచ్చేటప్పటికి 2, 8, 4. అంటే దీనికి షెల్స్ ఆక్యుపైడ్ షెల్స్ ఎన్ని? 3 షెల్స్. ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్ లో 4 ఎలక్ట్రాన్స్. థర్డ్ షెల్ వచ్చేటప్పటికల్లా వ్యాలెన్స్ షెల్. బోర్ మోడల్ ప్రకారం న్యూక్లియస్ చుట్టూ ఇన్ఫినిట్ షెల్స్ ఉంటాయి. సో ఇంకా అలా గీసుకుంటే వెళ్ళిపోవచ్చు మనం. ఈ వ్యాలెన్స్ షెల్ తర్వాత ఏదైతే ఈ నెక్స్ట్ సెల్ వస్తుందో లైక్ ఈ నెక్స్ట్ సెల్ అది కండక్షన్ షెల్ అంటాం. ఈ షెల్స్ ని ఎనర్జీ లెవెల్స్ లో పెట్టామంటే ఇది 2 ఎలక్ట్రాన్స్ ఉండే ఎనర్జీ లెవెల్, ఇది 8 ఎలక్ట్రాన్స్ ఉండే ఎనర్జీ లెవెల్, ఇది నెక్స్ట్ 4 ఎలక్ట్రాన్స్ ఉండే ఎనర్జీ లెవెల్. దీన్ని మనం బ్యాలెన్స్ బ్యాండ్ అంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి కండక్షన్ బ్యాండ్. అంటే నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ యొక్క బ్యాండ్ వచ్చేటప్పటికి కండక్షన్ బ్యాండ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ద ఐడియా ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఐ హోప్ ఐఎమ్ మేడ్ ఇట్ క్లియర్. ఇట్స్ అ వెరీ ఈజీ థింగ్. సో లెట్స్ గెట్ టు ద డిఫరెన్సియేషన్ బేస్డ్ ఆన్ దిస్ ఎనర్జీ గ్యాప్ బిట్వీన్. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే నేను ఏం చెప్పాను సెకండ్ ఏం చెప్పాను, ఒక బ్యాలెన్స్ బ్యాండ్ ఉంటుంది, దాని పైన కండక్షన్ బ్యాండ్ ఉంటుంది కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ బట్టి మనం ఎలిమెంట్స్ ని డిఫరెన్షియేట్ చేస్తాం అన్నమాట. కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ లాగా. సో ఎంత గ్యాప్ ఉంటే ఏది అనేది ఇప్పుడు చూస్తాము. లైక్ we're trying to quantify the things, right? So let's see. Where is that? Yeah. So ఇదిగోండి కావాలంటే చూడండి ఇక్కడ లైక్ ఇది బ్యాలెన్స్ షెల్, దీంట్లో సమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది బ్యాలెన్స్ బ్యాండ్, ఇది వచ్చేటప్పటికి కండక్షన్ బ్యాండ్. దీంట్లో ఎలక్ట్రాన్స్ ఏం లేవు, సో అందుకని ఎంటీగా చూపిస్తున్నాము. ఈ రెండింటి మధ్య ఉండే గ్యాప్ ని మనం ఈజీ ఎనర్జీ గ్యాప్ అని చెప్తాము. లైక్ ఈసీ మైనస్ ఈవి బేసికల్లీ. So the lowest energy level in the conduction band is shown as EC. The highest energy level in the valence band is shown as EV. Like అంటే ఈ ఎనర్జీ అనేది సమ్ డిస్క్రీట్ క్వాంటిటీస్ అండ్ లైక్ యూ కెన్ కన్సిడర్ లైక్ ద హైయెస్ట్ ఎనర్జీ బ్యాండ్ ఇన్ విచ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ స్ప్రెడ్ యాస్ valence band అండ్ ద లోయెస్ట్ ఎనర్జీ అదే కదా. అలా ఈవి తర్వాత నెక్స్ట్ వచ్చేదాన్ని ఈసీ అంటున్నాం కదా. సో అదనమాట గ్యాప్ బిట్వీన్ వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ మధ్య గ్యాప్ ని. అంటే ఈ టర్మ్స్ లో ఏంటంటే ఈ లైక్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, ఇప్పుడు 8 లెట్స్ సే సిలికాన్ కేసు తీసుకున్నాం, 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఆ 4 ఎలక్ట్రాన్స్ ఒకే ఎనర్జీ లెవెల్ లో ఉండాలి. లైక్ దేర్ విల్ బి సమ్ మైన్యూట్ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీస్. సో ఈ 4 ఎలక్ట్రాన్స్ లో హైయెస్ట్ ఎనర్జీ ఒక దానికి ఉంటుంది కదా, దాన్ని మనం తీసుకోవాలన్నమాట. ఈ 4 ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేసే ఈ బ్యాండ్ ఉంటుంది చూడండి. లైక్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ take the case of silicon. Then electronic configuration వచ్చేటప్పటికి 2, 8, 4. ఇది E1 అని నేను చెప్తా ఉన్నా కదా. ఇది E1 అనేది 2 ఎలక్ట్రాన్స్ ఎనర్జీ బ్యాండ్ అనేసి. యాక్చువల్ గా ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా సమ్
వాటి యొక్క ఎనర్జీస్ అనేవి సమ్ స్ప్రెడ్ ఉంటాయి అనమాట. ఒక సమ్ స్మాల్ ఎనర్జీ లో స్ప్రెడ్ ఉంటాయి. ఈవెన్ మైనస్ ఎప్సిలాన్ టు విఎన్ ప్లస్ ఎప్సిలాన్. ఈ నెక్స్ట్ లెట్స్ 8 ఎలక్ట్రాన్స్ ఈ ఎనర్జీ బ్యాండ్ లో ఉంటాయి. అంటే వాటి ఎనర్జీస్ ఈ రెండు లేయర్స్ మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. అలానే ఈ 4 ఎలక్ట్రాన్స్ కూడా బ్యాలెన్స్ బ్యాండ్ లో, లైక్ దీని బ్యాలెన్స్ బ్యాండ్ అంటాం. అంటే ఈ ఎనర్జీ విడుతూ మొత్తాన్ని బ్యాలెన్స్ బ్యాండ్ లో ఇలా స్కాటర్ అయి ఉంటాయి అనమాట. అంటే 4 ఎలక్ట్రాన్స్ కి 4 డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ ఈ రెండు లైన్స్ మధ్యన ఉంటాయి బేసిక్ గా. ఈ రెండు లైన్స్ లో సమ్ ఎలక్ట్రాన్ హ్యాస్ దిస్ హైయెస్ట్ ఎనర్జీ ఇక్కడ అనుకుంటే, ఈ డిఫరెన్స్ వర్సెస్ నెక్స్ట్ కండక్షన్ బ్యాండ్ కి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా. అంటే నెక్స్ట్ షెల్ యొక్క ఎనర్జీ లెవెల్స్, ఆ ఎనర్జీ లెవెల్స్ లో లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఈ బ్యాలెన్స్ బ్యాండ్ లో హైయెస్ట్ ఎనర్జీ లెవెల్, వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ ని బ్యాండ్ గ్యాప్ అంటాం అన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎనర్జీ షెల్స్ ఏమైతే ఉంటాయి, షెల్స్ కి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ అనేది లైక్ సమ్ సార్ట్ ఆఫ్ బ్యాండ్ అనమాట. అంటే యూ కాంట్ టెల్ దట్ ఇట్స్ ఎనర్జీ 16 జౌల్స్. దాని యొక్క ఎనర్జీ 15.6 నుంచి 16.4 మధ్యన ఉండొచ్చు, లైక్ ఫస్ట్ షెల్. సెకండ్ ఇది సమ్ 32.6 నుంచి 33.4 దాకా ఉండొచ్చు. థర్డ్ షెల్ ది సమ్ 48.4 టు 48.8 అలా మధ్యలో ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ 48.4 టు 48.8 ఉంది కదా, దాంట్లో 48.8 ఈస్ ద హైయెస్ట్ ఎనర్జీ దట్ కెన్ బి అబ్టైన్ బై ద ఎలక్ట్రాన్ ఇన్ ద థర్డ్ షెల్. అంటే థర్డ్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ 4 ఎలక్ట్రాన్స్ ఏమున్నాయో, ఆ 4 ఎలక్ట్రాన్స్ లో ద మాక్సిమం ఎనర్జీ ఆ ఎలక్ట్రాన్ ఉండగలిగేది ఎంత అంటే 48.8. సో అలా దానికి ఎనర్జీ 48.8 ఉంటుంది. అది ఈవి. తర్వాత నెక్స్ట్ షెల్ లో కూడా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా, సమ్ 60.4 టు 60.8. ఆ 60.4 ఉంటుంది చూడు, లైక్ లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ దట్ కెన్ బి ఆక్యుపైడ్. ఆ షెల్ ఉన్న ఎనర్జీ, ఆ షెల్ ఉన్నప్పుడు ఆ షెల్ ఉండే ఎనర్జీ లెవెల్స్ లో లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ దట్ కెన్ బి ఆక్యుపైడ్ ఈజ్ ఈసీ. సో ఈసీ మైనస్ ఈవీ వచ్చేటప్పటికి బ్యాండ్ గ్యాప్. సో అదే ఇప్పుడు వీడు అంటున్నాడు, ద గ్యాప్ బిట్వీన్ ద టాప్ ఆఫ్ ద బ్యాలెన్స్ బ్యాండ్. ఇక్కడ బ్యాండ్ అని ఎందుకు అంటున్నామంటే, ఈచ్ షెల్ హ్యాస్ సమ్ ఎనర్జీ బ్యాండ్. ఇట్స్ నాట్ లైక్ ఎ డిస్క్రీట్ వాల్యూ, సమ్ బ్యాండ్ ఉంటుంది. అండ్ బాటమ్ ఆఫ్ కండక్షన్ బ్యాండ్ అంటే ఫోర్త్ షెల్ యొక్క ఎనర్జీ బ్యాండ్ లో లోయెస్ట్ పాసిబుల్ వాల్యూ బేసికల్లీ. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ షెల్స్ అనేవి ఎనర్జీగా ఉండేవి బ్యాండ్స్ రూపంలో ఉంటాయి. అంటే సమ్ 60.4 టు 60.8 అలా సమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ లో బ్యాండ్ ద ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ వచ్చేటప్పటికి బ్యాలెన్స్ బ్యాండ్ లో హైయెస్ట్ వాల్యూ, లైక్ ఇది బ్యాలెన్స్ బ్యాండ్ అనుకుంటే దీంట్లో హైయెస్ట్ వాల్యూ. అండ్ నెక్స్ట్ షెల్ అంటే ఎంటీ షెల్, ఫస్ట్ ఎంటీ షెల్ లో ఉండే ఎనర్జీ బ్యాండ్ లో, కండక్షన్ బ్యాండ్ లో లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ దట్ ఈస్ పాసిబుల్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అంటాము. సో దట్ ఈస్ ద థింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. ఇఫ్ నాట్ లైక్ వన్స్ మీరు ఇప్పుడున్న థియరీని ఒకసారి రీడప్ చేస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ టు ద నౌ డిఫరెన్షియేషన్ పార్ట్ కొద్దాం. మనకి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అని వచ్చేటప్పటికి ఇస్ ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ కండక్షన్ బ్యాలెన్స్ బ్యాండ్ లో టాప్ ఎనర్జీ లెవెల్ మైనస్ కండక్షన్ బ్యాండ్ లో లోయెస్ట్ ఎనర్జీ లెవెల్. అది నేను అనేది. ప్రతి షెల్ కి సమ్ ఎనర్జీ బ్యాండ్ ఉంటుంది కాబట్టి మనం బ్యాండ్స్ లో లోయెస్ట్ హైయెస్ట్ అని మాట్లాడుతున్నాం. దే ఆర్ నాట్ లైక్ డిస్క్రీట్ వాల్యూస్. ఆల్ energy of electrons in the first shell is some h value. Energy of all the electrons in the second shell is some y value అని చెప్పకూడదు. It will be some band h minus delta h to h plus delta h అలా అనమాట నేను తెలుసుకుంది. సో యా, లెట్స్ గెట్ టు ద పాయింట్ నౌ, ద డిఫరెన్సియేషన్. సో ఈ బ్యాండ్ గ్యాప్ కనుక 0 ఉందంటే అది కండక్టర్ అవుతుంది. 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే తక్కువ ఉంటే అది సెమీ కండక్టర్ అవుతుంది. 3 ఎలక్ట్రాన్స్ వోల్ట్స్ కంటే ఎక్కువ ఉంటే అది ఏమవుతుంది, ఇన్సులేటర్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద వే ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ద థింగ్స్. అంటే నేను చెప్పా కదా, మనం కండక్టర్స్ ని, ఇన్సులేటర్స్ ని అండ్ సెమీ కండక్టర్స్ ని డిఫరెన్షియేట్ కెన్ బి బేస్డ్ ఆన్ 2 ways. ఒకటి రెసిస్టివిటీ వాల్యూస్ బట్టి, అది జనరల్ ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కోవాల్సి ఉంటుంది. దానికంటే కూడా ఈ ఎనర్జీ బ్యాండ్ లెవెల్ వాల్యూస్ ఏ ఎలిమెంట్, లైక్ సిలికాన్ తీసుకో, ఎక్కడి నుంచైనా తీసుకున్నప్పుడు దాని వాల్యూ ఒకటి ఉంటుంది కాబట్టి, సో అలా అంటే లైక్ వాట్ ఎవర్. ఆ సెకండ్ వే ఆఫ్ డిఫరెన్షియేటింగ్ వచ్చేటప్పటికల్లా బేస్డ్ ఆన్ బ్యాండ్ గ్యాప్, ఎనర్జీ బ్యాండ్ గ్యాప్. ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ నియర్లీ 0 ఉంటే కనుక అది కండక్టర్, less than 3 electron volts and greater than 0.
ఇది మెన్షన్ చేయాలి ఇక్కడ. లైక్ బి లెస్ దాన్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అండ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అప్పుడు అది సెమీ కండక్టర్. ఒకవేళ గ్రేటర్ దాన్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటే అది అప్పుడు ఏమవుతుంది ఇన్సులేటర్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. ఐ హోప్ ఐ మేడ్ మై సెల్ఫ్ క్లియర్. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్. అసలు ఈ సెమీ కండక్టర్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది మనకి కావాలి. బిఫోర్ గెటింగ్ ఇన్ టు దట్, సో బేసికల్లీ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. సెమీకండక్టర్ అంటే ఇప్పుడు లైక్ అది కూడా ఎలిమెంట్. లైక్ మనం ఎలా ఏమంటాం, కాపర్ ఈజ్ ఏ మెటల్, కాపర్ ఈజ్ ఏ కండక్టర్. అలానే సిలికాన్ ఈజ్ ఏ సెమీ కండక్టర్, నైట్రోజన్ ఈజ్ ఏ ఇన్సులేటర్, అలా అన్నమాట. సో సిలికాన్ ఈజ్ ఏ సెమీ కండక్టర్ అనమాట. సో దట్స్ ద థింగ్ ఇట్ ఈస్. సో ఎందుకు సెమీ కండక్టర్స్ లో స్పెషాలిటీ ఏంటంటే ఫోర్ కోవలెంట్స్ బాండ్ ఫార్మ్డ్ బై ద సిలికాన్. లెట్ మీ డ్రా దట్ డయాగ్రామ్ ఇస్తే లెట్ మీ సీ. ఇస్తే సో ఇప్పుడు మనం సిలికాన్ కనుక చూసుకున్నామంటే మీకు బాండ్ కెమికల్ బాండింగ్ లెసన్ లో తెలిసి ఉండాలి. ఎలిమెంట్స్ ఫార్మ్స్ కోవలెంట్ బాండ్స్ టు మేక్ ఎలక్ట్రాన్స్ ఫార్మ్స్ లైక్ దిస్ కెమికల్ బాండ్స్ టు మేక్ దెమ్ సెల్స్ స్టేబుల్ అనమాట. సో సిలికాన్స్ కానీ జర్మేనియం కానీ ఇవి కోవలెంట్ బాండ్స్ ఫార్మ్ చేస్తే సో దట్ అవి స్టేబుల్ గా ఉండడానికి. సో ఇప్పుడు కనుక మనం సిలికాన్ తీసుకున్నామంటే సిలికాన్ కి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటి, 2,8,4. మనకి థర్డ్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ వస్తే అది స్టేబుల్ అవుతుంది. సో దీనికి ఆల్రెడీ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ అవి షేర్ చేసుకుంటే అప్పుడు సిలికాన్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. సో సిలికాన్ వచ్చేటప్పటికి ఇక్కడి వరకు మీరు చూస్తే ఈ 4 ఎలక్ట్రాన్స్ +4 అంటే దానికి ఆల్రెడీ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవే బాండ్స్ అన్నమాట. ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్, ఈ ఎలక్ట్రాన్ ఈ రెండింటి మధ్య షేరింగ్ ఉంటుంది, ఈ ఎలక్ట్రాన్ ఈ రెండింటి మధ్య షేరింగ్ ఉంటుంది. అలా అంటే ఈ ఎలక్ట్రాన్ ఏమో గివెన్ బై దిస్ సిలికాన్, ఈ ఎలక్ట్రాన్ ఏమో గివెన్ బై దిస్ ఎలక్ట్రాన్. అలా ఈ రెండు ఎలక్ట్రాన్స్ రెండు షేర్ చేసుకోవడం వల్ల అలా ఒక్కొక్క 4 ఆటమ్స్ తో ఈ సిలికాన్ బాండ్ అవుతుంది కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ దీని దగ్గర ఉంటాయి. లైక్ ఈ సిలికాన్ ఆటమ్ తీసుకున్నామంటే ద ఎలక్ట్రాన్స్ shared by it will be this. Similarly, the electrons shared by this silicon will be this, the circle that నేను డ్రా చేస్తుంది. సో అలా ప్రతి సిలికాన్ కూడా పక్కన వాటితో మంచిగా బాండ్స్ ఉండటం వల్ల అవి స్టేబుల్ గా ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే ఈ ఎలక్ట్రాన్స్ ని మనం కొంచెం ఎనర్జీ ఇచ్చి ఎగ్జైట్ చేసి వాటిని కండక్షన్ కి వాడుకుంటాం అనమాట. సో లెట్ మీ స్టార్ట్ విత్ హౌ ద కండక్షన్ హ్యాపెన్స్. సో జస్ట్ సి గైస్. సో సి అంటే మీకు అర్థమైంది కదా, సిలికాన్ ఇలా 4 బాండ్స్ ఫామ్ చేసి మంచిగా బాండ్స్ చేసి ఉంటుంది. సో అలా అవి స్టేబుల్ గా ఉంటాయి. సో మనకు కండక్షన్ కావాలంటే ఏమవ్వాలి, అది మూవ్ అవుతా ఉంటుంది. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి, స్టేబుల్ గా కూర్చొని ఉంది. అంటే మనం ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ బ్యాండ్ రాసుకున్నామంటే 2,8,8. సో నేను జస్ట్ బ్యాండ్స్ లో హైయెస్ట్ లెవెల్ రిప్రజెంట్ చేసుకుంటున్నా అంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఈ బ్యాండ్ లో ఉన్నాయి బేసిక్ గా. ఇది నా వ్యాలెన్స్ బ్యాండ్, ఇదేమో ఇప్పుడు నేను డ్రా చేసేది కండక్షన్ బ్యాండ్. లైక్ దిస్ ఇస్ కండక్షన్ బ్యాండ్, దిస్ ఇస్ వ్యాలెన్స్ బ్యాండ్. నా ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడ స్టేబుల్ గా మంచిగా బాండ్ అయిపోయి కూర్చొని ఉన్నాయి. కానీ నాకేమో మూవింగ్ గా కావాలి. ఒకవేళ నేను ఆ ఎలక్ట్రాన్స్ ని ఈ ఏరియాలోనే నేను అంటే బాండ్స్ బ్రేక్ చేసినా కూడా మళ్ళీ బాండ్ ఫామ్ చేస్తాయి. సో నేనేం చేయాలి, ఈ ఎలక్ట్రాన్స్ కి నేను ఎనర్జీ సప్లై చేస్తే అవి కనుక వెళ్ళి ఈ ఎంటీ కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్ళినాం అనుకోండి, అంటే ఎనర్జీ ఇచ్చాను. ఎనర్జీ అంటే ఎనర్జీగా ఏమవుతుంది అంటే అసలు ఈ బ్యాండ్స్ ఏంటి, ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎప్పుడైతే నేను ఎలక్ట్రాన్ కి ఎనర్జీ ఇస్తాను ఏం చేస్తుంది, నెక్స్ట్ బ్యాండ్ కి జంప్ అవుతుంది అంతే కదా. సో అంటే నెక్స్ట్ షెల్ కి మీకు అటామిక్ థియరీలో చదువుకోని ఉంటే న్యూక్లియస్ ఇది 2 షెల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్ కి నేను సఫిషియెంట్ ఎనర్జీ ఇచ్చానంటే వెళ్ళి అది ఇక్కడ కూర్చుంటుంది అనమాట. అంటే వెళ్ళి ఈ ఎలక్ట్రాన్ అంటే ఈ ఆర్బిట్ లోకి వెళ్ళి కూర్చుంటుంది. అలానే ఇక్కడున్న ఎలక్ట్రాన్ కి నేను కనుక ఎనర్జీ ఇచ్చానంటే అది వెళ్ళి ఈ బ్యాండ్ లో కూర్చుంటుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. సో అది ఈ బ్యాండ్ లో కూర్చొని ఉంటుంది. సో అలా నేను ఈ ఎలక్ట్రాన్ కి ఎనర్జీ ఇచ్చానంటే అది వెళ్ళి ఈ పైన బ్యాండ్ లో కూర్చొని ఉంటుంది అనమాట. సో అది నేను చేయాల్సింది అంటే ఈ థర్డ్ షెల్ కూర్చున్నప్పుడు ఇప్పుడు మంచిగా బాండ్ అయినా స్టేబుల్ గా ఉన్నాయి కాబట్టి నేను ఒకవేళ ఇక్కడ ఉండి ఆ బాండ్స్ జస్ట్ బ్రేక్ చేస్తే అంటే బాండ్ బ్రేక్ చేయడానికి నాకు ఎనర్జీ ఇవ్వాలి. సో బాండ్స్ బ్రేక్ చేస్తే మళ్ళీ రీబాండ్ అవుతాయి కాబట్టి ఇక్కడే ఉండి స్టేబుల్ ఉంటా. అంటే కొన్ని ఎలక్ట్రాన్స్ ని వ్యాలెన్స్ బ్యాండ్ లోకి తీసుకెళ్ళానంటే వాటిని నేను తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసి కండక్షన్ కి వాడుకోవచ్చు.
బేసిక్ గా ఈ ప్రాసెస్ ఏమంటారంటే ఫ్రీ క్యారియర్ జనరేషన్. ఇక్కడ క్యారియర్స్ ఎలా ఉన్నాయి, టూ ఆటమ్స్ మధ్య షేర్ అయ్యి బాండ్ అయ్యి అని ఫ్రీగా ఉంది. నేనేం చేస్తున్నా, వాటికి ఎనర్జీ ఇచ్చి లిబరేట్ చేస్తున్నా. లిబరేట్ చేసి ఈ ఖాళీ ప్లేస్ లోకి వెళ్ళి పడేస్తున్నా. అప్పుడు అవి హ్యాపీగా వాటిని అవి ఫ్రీగా మూవ్ అవుతా ఉంటాయి కాబట్టి వాటిని నేను కండక్షన్ కి వాడుకోవచ్చు అనమాట. సో ఎలా అంటే లైక్ ఇది ఒక అపార్ట్మెంట్ అనుకోండి. అపార్ట్మెంట్ లో చిన్న ప్లేస్ ఉంది కానీ ఎక్కువ మంది కిడ్స్ ఉన్నారు. కొంతమంది కిడ్స్ కి అంటే వాళ్ళకి ఇంకొక కొత్త ప్లేస్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఆడుకోవడానికి పంపించాలంటే ఇక్కడున్న కిడ్స్ ఫ్రీ ఉంటారు. అండ్ ఇద్దరు లైక్ దే కెన్ హ్యాపీలీ ప్లే అన్నమాట. అలానే ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ బాగుండే ఉన్నాయి. వాటిని బ్రేక్ చేసి నేను నెక్స్ట్ దాని లోకి పంపించానమాట. సో పంపించినప్పుడు ఫ్రీగా ఉంటాయి బేసిక్ గా. అప్పుడు నేను వాటిని కండక్షన్ కి వాడుకోవచ్చు. సో ఐ థింక్ 1 సెకండ్. సో యాక్చువల్లీ నెక్స్ట్ పిక్చర్ కెళ్తే మనకి క్లియర్ అవుతుంది ఇంకా. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ ఏమైతే ఉంటున్నాయో నేను వాటిని లిబరేట్ చేస్తున్నా. సో ఎప్పుడైతే నేను లిబరేట్ చేస్తానో ఇక్కడ ఏమవుతుంది, ఒక హోల్ అనేది క్రియేట్ అవుతుంది. బేసిక్ గా ఇక్కడ ఇంతకుముందు ఏముండేది, ఒక ఎలక్ట్రాన్ ఉండేది. సో ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు నేను మంచిగా ఏం చేసేవాడిని అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఉండేది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ పైకి వెళ్ళిపోయింది అంటే నెక్స్ట్ బ్యాండ్ లోకి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఒక వేకెన్సీ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, నేను చెప్పా కదా, అంటే నేను ఇందాక మన ఎగ్జాంపుల్ కేసులో తీసుకుంటే, అంటే కిడ్స్ ప్లేయింగ్ కేసులో తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ ఇక్కడే ఉన్నాయి. సో అవి కంజెస్టెడ్ గా ఉన్నాయి కాబట్టి అవి ఫ్రీగా అటు ఇటు మూవ్ అవ్వలేకపోతున్నాయి. నేనేం చేశా, ఎనర్జీ ఇచ్చేసి పైకి 4 ఎలక్ట్రాన్స్ పంపా, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ పంపా. ఇప్పుడు ఏమవుతుంది, 4 ఎలక్ట్రాన్స్ ఫ్రీ, ఇక్కడ కింద ఉన్న 4 ఎలక్ట్రాన్స్ ఫ్రీయే, ఇక్కడున్న 4 ఎలక్ట్రాన్స్ ఫ్రీయే. సో అవి అంటే రెండింటిని నేను కండక్షన్ కి వాడుకోవచ్చు. ఎందుకంటే రెండు ఇప్పుడు ఫ్రీగా ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతాయి, ఈ ఎలక్ట్రాన్ వచ్చి ఈ సైట్ ని ఆక్యుపై చేస్తుంది. అప్పుడు ఇక్కడ హోల్ ఒకటి క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళటం వల్ల ఇక్కడ హోల్ క్రియేట్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. అప్పుడు ఇక్కడ హోల్ క్రియేట్ అవుతుంది. సో నేను దీన్ని ఎలా ఊహించుకోవచ్చు అంటే హోలే ఇట్ సైడ్ మూవ్ అవుతున్నట్టు ఊహించుకోవచ్చు. లైక్ హోల్ అనేది లెట్స్ నేను ఒక కొత్త చార్జ్ కెరియర్ అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఫిజికల్లీ సమ్ కెరియర్, బట్ నేను దాన్ని ఒక కెరియర్ అనుకుంటున్నా. లైక్ ఏమవుతుంది, ఇక్కడ ఇనిషియల్ గా హోల్ ఉంది సైట్ 1 లో. అండ్ హోల్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక వేకెన్సీ ఉంది, ఇక్కడ వేకెన్సీ ఉంది. సో ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది కదా, అంటే వేకెన్సీ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇటు వస్తుంది. సో నేను వేకెన్సీనే హోల్ అనే ఒక కొత్త చార్జ్ కెరియర్ లాగా మాట్లాడుతున్నా అంతే బేసిక్. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఇటు మూవ్ అవుతున్నాయో హోల్ ఇటు మూవ్ అవుతుంది. సో దీని నుంచి మనం ఇన్ఫర్ చేసే పాయింట్ ఏంటి, ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ కి హోల్ డైరెక్షన్ ఆపోజిట్ ఉంటుంది, అవునా కదా. మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి తెలుసు ఏంటి, ఎలక్ట్రాన్స్ డైరెక్ట్ ఎలక్ట్రాన్స్ కండక్షన్ డైరెక్షన్. సో ఆ పాయింట్ నుంచి మనం ఏం ఇన్ఫర్ చేయొచ్చు అంటే, సో ఎలక్ట్రాన్స్ ఆర్ ఆపోజిట్ టు కరెంట్ డైరెక్షన్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆపోజిట్ టు హోల్స్ డైరెక్షన్. సో అప్పుడు ఈ రెండు ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాడు. బేసిక్ గా యాక్చువల్లీ ఈ కింద లెవెల్లో కూడా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. ఒక వేకెన్సీ నుంచి ఇంకో వేకెన్సీకి అలా జంప్ అవుతా ఉన్నాయి. అలా జంప్ అవుతా ఉన్న దాన్ని నేను ఎలా ఇంటర్ప్రెట్ చేసుకుంటా అంటే, వేకెన్సీసే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ మూవ్ అవుతున్నా. వేకెన్సీస్ కి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే హోల్. ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ కి ఆపోజిట్ లో ఉంటుంది. సో ఇట్ విల్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైన్ టు టెల్ అనమాట. హోల్ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ ఫిజికల్ చార్జ్ క్యారియర్, బట్ అదొక ఎలక్ట్రాన్ విత్ పాజిటివ్ చార్జ్ అనుకోవాలి బేసిక్ మనం అప్పుడు. అంటే ఇప్పుడు నాకు కరెంట్ యొక్క ఈక్వేషన్ ఏముంటుంది, I ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా టీ. నేను ఎన్ ఎలక్ట్రాన్స్ అనేవి పోయినాయి అని రాసుకుంటా కదా, ఎన్ ఎలక్ట్రాన్స్ చార్జ్ దట్ వెంట్ త్రూ ఏ సర్ఫేస్ ఇన్ టైం టీ, అంతే కదా. కరెంట్ ఎంత పోతుంది ఈ సర్ఫేస్ గుండారా అంటే ఎలా చెప్తాము, ఒక టీ టైంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ పోతాయో దాన్ని మనం కరెంట్ అని చెప్తాము. అంటే ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్ లో పోతే కరెంట్ ఈ డైరెక్షన్ లో వస్తున్నట్టు బేసిక్ గా. అది మన కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి తెలుసుకుంది. సో నేనేమంటున్నాను, ఈ డైరెక్షన్ లో వచ్చే ఎలక్ట్రాన్స్ ని నేను ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నా అంటే, ఇలా ఈ డైరెక్షన్ లో వచ్చే హోల్స్ లా ఇంటర్ప్రిట్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, ఈ హోల్ అనేది బేసిక్ గా ఒక ఫిజికల్లీ నో అంటే ఫిజికల్ గా అదేం ఎగ్జిస్ట్ అవ్వదు, బట్ ఇట్ ఈస్ అ చార్జ్ క్యారియర్ విత్ చార్జ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్స్ చార్జ్ బట్ విత్ పాజిటివ్ సైన్ బేసికల్లీ. అది నేను చెప్పాలని తెలుసుకుంది.
సో ఇదంతా మీకు అర్థం కాకపోతే మీరు జస్ట్ టేక్ దిస్ 5 వర్డ్స్ లైక్ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ లైక్ హోల్స్. లైక్ ఎలక్ట్రాన్స్ ఈ కింద వాలెన్స్ బ్యాండ్ లో ఎలా మూవ్ అవుతాయి అంటే ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఒక వేకెన్సీ నుంచి ఇంకో వేకెన్సీకి వెళ్తా ఉంటాయి. సో వేకెన్సీస్ ని మూవ్ అవుతున్నట్టుగా నేను తీసుకోవచ్చు. ఆ వేకెన్సీస్ ని నేను పెట్టుకున్న పేరు హోల్. అంటే నేను పెట్టుకున్న చార్జ్ పేరు హోల్. దాని చార్జ్ వచ్చేటప్పటికి చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎందుకు అని అంటే ఈ ఎలక్ట్రాన్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే కరెంట్, ఆ హోల్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది కాబట్టి ద మాగ్నిట్యూడ్ ఆఫ్ హోల్ షుడ్ బి ఈక్వల్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. జస్ట్ డైరెక్షన్ ఆపోజిట్ ఉంటుంది బేసిక్ గా. సో ఇంకా డీటెయిల్డ్ గా అంటే ఉమ్, చెప్పాలి అని అంటే ఇది ఒక కండక్టర్ ఆర్ లెట్స్ సెమీ కండక్టర్ వాట్ ఎవర్. నేను ఇలా వోల్టేజ్ అప్లై చేశాను అని అంటే కరెంట్ ఎలా వెళ్తుంది? ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి? ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి. సో అప్పుడు హోల్స్ అనేవి ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి. యాజ్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ఎ కరెంట్ హోల్స్ ఆల్సో మూవ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. అది నేను చెప్పాలనుకుంటున్నాను అక్కడి నుంచి. సో ఒక సెమీ కండక్టర్ లో ఇప్పుడు ఆ వేటి వల్ల చార్జ్ మూవ్‌మెంట్ అంటే కరెంట్ జనరేషన్ ఉంటుంది. ఇందాక చెప్పాను ఈ బ్యాలెన్స్ బ్యాండ్ డ్రా చేసుకున్నామంటే నేను ఎనర్జీ ఇవ్వడం వల్ల ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ లిబరేట్ అవుతాయి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ వల్ల మూవ్ అవ్వడం వల్ల కరెంట్ ప్రొడ్యూస్ అవుతది. ఈ ఎలక్ట్రాన్స్ నేను ఎలా ఊహించుకుంటున్నా హోల్స్ కాబట్టి ఈ హోల్స్ వల్ల కూడా కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో I total is equal to I because of electrons opposite direction తీసుకుంటా obvious electron movement కి plus I due to holes. So that is the point I'm trying to clear. I total is equal to I electrons plus I electrons in conduction band, I holes in I electrons in conduction band, I holes in valence band. ఎందుకంటే valence band లోనే మనకి ఎంటీ సైడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి పైకి పోవడం వల్ల. సో దట్ ఈస్ ద థింగ్ మనం ప్రిఫర్ చేయాల్సింది. సో లెట్ మీ అండర్స్టాండబుల్ ఫర్ యూ. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్. సో ఈ డయాగ్రామ్ బట్టి చెప్తుంది ఇక్కడ ఇలా ఉంది ఇనిషియల్ గా. నేను కొంచెం ఎనర్జీ ఇవ్వడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఎంత ఎలక్ట్రాన్స్ జంప్ అవుతాయి అన్ని హోల్స్ ఇక్కడ క్రియేట్ అవుతాయి. సో కరెంట్ కండక్షన్ వచ్చేటప్పటికి బికాస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్స్ ప్లస్ బికాస్ ఆఫ్ దిస్ హోల్స్ అన్నమాట. సో I total is equal to I due to these electrons plus I due to these holes. లైక్ డైరెక్షన్స్ ఈ డైరెక్షన్ లో అంటే వీటి వల్ల కరెంట్ ఈ డైరెక్షన్ లో పోతే అంటే ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్ లో పోతే కరెంట్ ఈ డైరెక్షన్ లో తీసుకుంటాం. హోల్స్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతే కరెంట్ కూడా ఈ డైరెక్షన్ లోనే తీసుకుంటాం అన్నమాట. ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ లా చెప్పాలంటే లెట్స్ సే ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ లో వెళ్ళటం వల్ల అవి ప్రొడ్యూస్ చేసే కరెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. అది 3 ఆంపియర్స్. దీంట్లో కూడా ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. సో హోల్స్ వచ్చేటప్పటికి ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. ప్రొడ్యూస్ చేసేది ఈసారి కూడా 3 ఆంపియర్స్ కరెంట్. ఇది హోల్స్ ద్వారా సారీ ఫర్ ఎగ్జాంపుల్ సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వెరీ ఫాస్ట్. సో దీంట్లో వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రాన్స్ ఈ సైడ్ మూవ్ అవుతాం. సారీ ఈ సైడ్ మూవ్ ఫైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ లేటర్. సో లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ టాపిక్ యాక్చువల్లీ. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుతుంది ఏంటంటే సిలికాన్ ఉంటుంది. ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకున్నామంటే సెమీ కండక్టర్స్ లో సిలికాన్ ఉంటుంది. సో సిలికాన్ అంటారు. సో ఇలా సిలికాన్స్ ఉంటాయి, వాటి బాండ్స్ ఉంటాయి. వాటిని బాండ్స్ ఫస్ట్ బ్రేక్ చేస్తాం, అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి పైకి వెళ్తాయి. కింద హోల్స్ ఉంటాయి. సో రెండింటి వల్ల కండక్షన్ వస్తుంది. సో దాని ద్వారా మనకి సమ్ నైస్ అమౌంట్ ఆఫ్ కండక్షన్ వస్తుంది అని మాట్లాడుతున్నాం. సో ఆ సెమీ కండక్టర్స్ ఎక్కడైతే మనం ఓన్లీ సిలికానే మొత్తం వాడతామో లేదా జర్మనియమే కింద వాలెన్స్ బ్యాండ్ లో మొత్తం జర్మనియమే పెట్టుకుంటూ వెళ్తే అంటే వాట్ ఐ మీన్ టు సే లైక్ ఇవన్నీ సిలికాన్ ఆటమ్స్ కదా, అన్ని సిలికాన్ ఆటమ్స్ ఉంటాయి కనుక అవి ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. ద 4 bonding electrons of like G, G have same lattice structure. Why carbon is insulator, silicon is intrinsic semiconductor? ఎందుకు అంటే చూడండి, the 4 bonding electrons of CCS respectively in the third cylinder. Hence energy required to take out an electron from this ionization energy will be least for G for advancing high. The number of electrons for conduction G are significant but it reduces 1 per carbon. అంటే ఆ బ్యాండ్ గ్యాప్ ఈజీ ఏదైతే ఉందో ఆ బ్యాండ్ గ్యాప్ అనేది కార్బన్ కి ఎక్కువ. వాటి ఆ బ్యాండ్ గ్యాప్ వల్ల కదా మనం డిఫైన్ చేస్తుంది ఒకటి ఎలిమెంట్
ఇన్సులేటర్ అదనేసి. సో, బ్యాండ్ గ్యాప్ అనేది కార్బన్ కి ఎక్కువ ఉంది. ఇది బ్యాలెన్స్ అంటే దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసామంటే ఎలా ఉంటుంది? 2, 4 సో, థర్డ్ షెల్‌కి సెకండ్ షెల్‌కి ఈ ఎనర్జీ డిఫరెన్స్ ఏదైతే ఉందో అంటే ఈ ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్. దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది కార్బన్‌లో ఇది 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది ఎంప్టీ షెల్. ఈ రెండిటి మధ్య బ్యాండ్ గ్యాప్ ఏదైతే ఉందో అది 3 ఎలక్ట్రాన్ సోన్స్ కంటే ఎక్కువుంది. సో, అందువల్ల కార్బన్ అనేది కాదు అని మీరు రాయొచ్చు యాక్చువల్లీ. సో, దట్ విల్ బి ఎ నైసర్ పాయింట్ కంపేర్డ్ టు దిస్ థింగ్ నాట్ మచ్ అంటే స్పెసిఫిక్‌గా ఇవ్వలేదు బట్ దట్ కెన్ ఆల్సో ఇవ్వండి. సో, బేసికల్లీ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంతా బానే ఉంది. మంచిగా కండక్ట్ చేస్తుంది సిలికాన్ అంతా బానే ఉంది. కెన్ వి డూ సంథింగ్ బెటర్ అనేది థాట్ వచ్చినప్పుడు లైక్ వి టర్న్ ఇంటూ దిస్ extrinsic semiconductor space. So, what is an extrinsic semiconductor? So, extrinsic semiconductor is something ఇక్కడ మనకి సిలికాన్ ఉంది కదా. డయాగ్రామ్ ఎస్ ఇందాక డయాగ్రామ్ కి డయాగ్రామ్ కి డిఫరెన్స్ ఏంటి? ఇందాక డయాగ్రామ్స్ లో అన్ని +4 దీంట్లో వచ్చేటప్పటికి వై దిస్ +5 ఇస్ అవైలబుల్ ఎందుకంటే ఇక్కడ మనం సిలికాన్ బదులు ఇంకొక ఎలక్ట్రాన్ ని అంటే ఇంకొక ఆటమ్ ని రిప్లేస్ చేసాం అనమాట. స్టిల్ దీనికి 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీని ఎలక్ట్రాన్ షేరింగ్ కనుక చూసారంటే 8 ఎలక్ట్రాన్స్ కదా ఎప్పటికైనా ఇది బాండ్ ఫామ్ అయ్యేది. సో ఉన్న 5 ఎలక్ట్రాన్స్ తో లైక్ ఇట్ ఫార్మ్ సమ్ 4 ఎలక్ట్రాన్స్ తో బాండ్స్ ఫార్మ్ చేస్తుంది. ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుంది. అంటే అనేది ఏంటంటే ఈ 2,5 ఉందనుకోండి. లెట్స్ నైట్రోజన్ తీసుకెళ్లి ఈ ప్లేస్ లో పెట్టా. ఒక సిలికాన్ ఆటమ్ ప్లేస్ లో నేను తీసుకెళ్ళి ఒక నైట్రోజన్ ఆటమ్ పెట్టా. దీనికి ఉన్న 5 ఎలక్ట్రాన్స్ లో 4 ఎలక్ట్రాన్స్ మిగతా సిలికాన్ ఆటమ్స్ తో బాండ్ అయి ఉంటది. ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది అనమాట. సో బేసికల్లీ నేను అక్కడ ఏం చేస్తున్నట్టు అంటే ఫ్రీ ఎలక్ట్రాన్ నేను కండక్షన్ కి వాడేసుకుంటా డైరెక్ట్ గా దాన్ని ఎగ్జైట్ చేసి పైకి పంపించేసేసి నేను కండక్షన్ కి వాడేసుకుంటా అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే లైక్ ఇందాక సిలికాన్ కేసులో ఏమవుతుంది లెట్స్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ప్రతి సిలికాన్ కి. నేను ఈ ఎగ్జైటేషన్ ఇవ్వడం వల్ల పైకి 4 ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి, కింద 4 ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి. అవునా కదా? కింద 4 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి, పైన 4 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి. ఒక ఆటమే ఉంది. ఆ ఆటమ్ కి లైక్ 2 ఆటమ్స్ ఉన్నాయి. వాటిలో బాండ్స్ నేను బ్రేక్ చేయడం వల్ల 4 అనేవి ఇలా డిస్ట్రిబ్యూట్ అయినాయి. సో ఇప్పుడు నేనేమంటున్నాను దిస్ నేను ఇక్కడ నైట్రోజన్ పెట్టడం వల్ల బాండ్ ద్వారా 8 ఎలక్ట్రాన్స్ ఉండిపోతాయి అండ్ ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది ఏ ఆటమ్ తోనూ బాండ్ అయి ఉండదు అనమాట బేసిక్. అంటే ఏ కోవాలెంట్ బాండ్ ఏం లేదు దీనికి. సో నేను ఎప్పుడైతే ఎనర్జీ ఇస్తానో పైకెళ్తే పైకెళ్తుంది, కింద ఉంటే పైకెళ్తుంది బేసిక్ గా ఈ ఎలక్ట్రాన్ ఫ్రీ ఎలక్ట్రాన్ పైకెళ్తుంది. ఇక్కడ ఎంతైతే ఎనర్జీ ఇచ్చానో ఇక్కడ అంత ఎనర్జీ ఇస్తాను. సో అలా ఎనర్జీ ఇవ్వడం వల్ల ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇక్కడ 4 స్పేసెస్ ప్రొవైడ్ అవుతాయి. అంటే 4 హోల్స్ వస్తాయి. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ చార్జ్ కేరియర్స్ అంటే ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 4 హోల్స్ అనుకుంటే అంటే 4 ఎలక్ట్రాన్స్ పైకి వెళ్ళడం వల్ల ఇక్కడ 4 హోల్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 4 హోల్స్. ఇక్కడ వచ్చేటప్పటికి 5 ఎలక్ట్రాన్స్ ప్లస్ 4 హోల్స్. డూ యూ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇక్కడ నెంబర్ ఆఫ్ నేను ఇచ్చిన సేమ్ అమౌంట్ ఆఫ్ చార్జ్ కి ఇక్కడ ఏమవుతుంది నెంబర్ ఆఫ్ చార్జ్ కేరియర్స్ పెరుగుతుంది. సో నా కండక్టివిటీ ఇంకా మంచిగా పెరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ డోప్ హియర్. మీరు ఇంకో డౌట్ అడగచ్చు, అలా అయితే మనం ఎందుకు ఎక్కువ నైట్రోజన్ అంటే ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే లైక్ ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని డోపింగ్ అంటాం. బేసిక్ గా ఒక సిలికాన్ ఆటమ్ తీసేసి అక్కడ వేరే ఆటమ్ ని పెట్టడాన్ని డోపింగ్ అంటాం. సో అలా ఉండే సెమీ కండక్టర్స్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం. వీ విల్ డూ దట్ విత్ వెరీ లైక్ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ మిలియం. అంటే ఒక మిలియం ఆటమ్స్ ఉంటే దాంట్లో ఒక 1000 పార్ట్స్ ఇలా చేస్తాం అనమాట. అలా అని చెప్పి నేను ఒక 1,000,000 పార్ట్స్ ఉంటే సమ్ లైక్ 2 మిలియన్ పార్ట్స్ ఉంటే ఒక 1,000,000 పార్ట్ దాకా నేను చేసేసాను అనుకో ఇలాగా. ఒక 1,000,000 పార్ట్స్ ఉంటే ఒక 500,000 దాకా నేను ఇలా చేసేసానంటే బ్యాండ్ గ్యాప్ ఎక్కువైపోతుంది. సో బ్యాండ్ గ్యాప్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి ఇష్యూ మీకు తెలిసిందే లైక్ మనం ఎగ్జైట్ చేయడానికి ఇవ్వాల్సిన ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి ఎ లాస్. సో అందుకని కొన్ని పార్ట్స్ పర్ మిలియన్ మనం ఈ ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం వల్ల యాక్చువల్లీ కండక్టివిటీ చాలా మంచిగా పెరుగుతుంది. ఎక్స్పెరిమెంటల్ గా వాళ్ళు కనుక్కున్నది. సో అందుకని చెప్పేసి డోపింగ్ చేస్తారు. సో డోపింగ్ అనేది ఏంటి బేసిక్ గా సిలికాన్ ఆటమ్స్ తీసేసేసి వి విల్ రిప్లేస్ నైట్రోజన్ లైక్ 2,5 కన్ఫిగరేషన్ లేదంటే 2,3 కన్ఫిగరేషన్. ఎందుకు 2,3 అని కూడా చెప్తాను. ఆ కన్ఫిగరేషన్ ఉంది ఆటమ్స్ బేసికలీ అల్యూమినియం అండ్ సిలికాన్ ఫాస్ఫరస్. అల్యూమినియం అండ్ ఫాస్ఫరస్ అక్కడ పెడతాం బేసిక్ గా.
అలా పెట్టడం వల్ల ఫ్యూ పార్ట్స్ అండ్ మిలియన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఆర్ ఎక్స్ట్రా హోల్ అనేది నేను క్రియేట్ చేస్తున్నట్టు అవుతది. సో, అలా చేయడం వల్ల నాకు కనెక్టివిటీ అనేది చాలా మంచిగా పెరుగుతదనమాట. ఎలా పెరుగుతది అనేది లైక్ కిందకొక బేసిక్ డెఫినిషన్‌లా చెప్పాను. ఐ విల్ షో యూ హియర్ విత్ రెస్పెక్ట్ టు హ్మ్. ఏమంటారు పీ టైప్ సెమీకండక్టర్. సో, ఒకవేళ నేనిక్కడ +3 ఆటమ్ పెడితే దాన్ని పీ టైప్ సెమీకండక్టర్ అంటాం. పీ టైప్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. ఇక్కడ +5 పెట్టానంటే అంటే 5 ఎలక్ట్రాన్స్ ఉన్న 2,5 కాన్ఫిగరేషన్ ఉన్న ఆటమ్ పెట్టానంటే అది ఎన్ టైప్ సెమీకండక్టర్. అంటే జనరల్‌గా ఏమవుతదంటే పీ రిప్రజెంట్ ఎలక్ట్రాన్స్ విత్ లెటర్ ఎన్, ఎన్ రిప్రజెంట్స్ ఎలక్ట్రాన్, పీ రిప్రజెంట్స్ హోల్స్. సో, ఎన్ రిప్రజెంట్స్ ఎలక్ట్రాన్స్, పీ రిప్రజెంట్స్ హోల్స్ బేసికల్లీ. సో, నా ఈ యాటమ్ ఏదైతే ఉందో అంటే ఈ ఎన్ ఏదైతే ఉందో ఇట్ రిప్రజెంట్స్ హోల్స్ అండ్ పీ వచ్చేటప్పటికి సారీ ఎన్ రిప్రజెంట్స్ ఎలక్ట్రాన్స్, పీ రిప్రజెంట్స్ హోల్స్. సో, నేను ఒకవేళ +5 చేశానంటే నా చార్జ్ పెయిర్ ఇస్ ఇంక్రీజింగ్ బికాజ్ అంటే ఇందాక నేను మీకు చూపిచ్చా గదా! 4 పైన ఏముంటుంది 5 ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంటుంది. 4 ఎలక్ట్రాన్స్, 4 హోల్స్. ఇది ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ పైకెళ్ళటం వల్ల ఇక్కడ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గ్రేటర్ థాన్ నంబర్ ఆఫ్ హోల్స్. సో, ఎలక్ట్రాన్స్ ఆర్ డామినేటింగ్ దాన్ హోల్స్. సో, అందుకని దాన్ని మనం ఎన్ టైప్ సెమీకండక్టర్ అంటామనమాట. సో, పీ టైప్ వచ్చేటప్పటికల్లా ఏమవుతదంటే చూపిస్తా. అసలెందుకు పీ టైప్ కండక్టివిటీ ఎక్కువ ఐ విల్ ప్రూవ్ ఇట్ అండ్ దెన్ వి కెన్ టెల్ దట్ ఇట్ ఈస్ పీ టైప్ బై సో అండ్ సో. సో, ఇక్కడ గనుక మీరు చూసారంటే +3కి ఎన్నుంటాయి వాలెన్స్ ఎలక్ట్రాన్స్? 3 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో, దోస్ ఆర్ లైక్ 1, 2, 3 లైక్ దీస్ 3 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ ఒక హోల్ ఉంటుంది బేసిక్‌గా. అంటే ఈ సిలికాన్ ఆటమ్ ఉందనుకోండి. ఇక్కడ ఒక ఇంకొక ఏమంటారు? ఒక ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్ ఉండేది. సో, 4 బాండ్స్ 8 ఎలక్ట్రాన్స్ ప్రతి ఆటమ్‌కి ఉండేయి. కాకపోతే ఇక్కడ ఈ +3 ఉండటం వల్ల ఇది ఇంకో ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేయడం వల్ల ఇక్కడ స్పేస్ అనేది ప్రొవైడ్ అయితది. సో, ఇప్పుడు నేను ఎక్సైట్ చేసినప్పుడు ఏమైతది? ఎక్సైట్ చేసినప్పుడు ఈ మాల్ సిలికాన్ బాండ్స్ బ్రేక్ అయ్యేలా నేను చేస్తాను. సో, అప్పుడు ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ పైకెళ్ళటం వల్ల ఇక్కడ 4 హోల్స్ ప్లస్ ఆ ఎక్స్‌ట్రా హోల్ ఏదైతే ఉందో అదుంటుంది. ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ పైకెళ్ళిపోతాయన్నమాట. మళ్ళా చెప్తున్నాను క్లారిటీగా వినండి. ఇక్కడ +5 కేస్‌లో ఏమవుతుంది? ఇక్కడ ఒక ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్ ఇలా బాండ్ అవ్వకుండా ఉంటుంది. అది పైకెళ్ళటం వల్ల 4 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. కింద నుంచి పైకి 4 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల కింద 4 హోల్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి హోల్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కేస్‌లో ఏమవుతుంది? ఇక్కడ ఫో ఒక హోల్ ఆల్రెడీ నేను ఈ +3 పెట్టడం వల్ల ఇక్కడ ఒక హోల్ క్రియేట్ అయిపోయింది. అంటే ఎంప్టీ స్పేస్ ఉంది. నేను మామూలుగా ప్రతి సిలికాన్ బాండ్‌ని నేను బ్రేక్ చేస్తా కాబట్టి కింద నుంచి పైకి 4 ఎలక్ట్రాన్స్ ఎళ్తాయి. సో, కింద 4 హోల్స్ ప్లస్ ఒక హోల్ ఉంటుంది. పైన మాత్రం 4 ఎలక్ట్రాన్సే ఉంటాయి. సో, నంబర్ ఆఫ్ హోల్స్ గ్రేటర్ థాన్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. సో, అందుకని చెప్పేసేసి మనం దీన్ని పీ టైప్ సెమీకండక్టర్ అంటాము. సో, ఎన్‌హెచ్ అంటే నంబర్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ హోల్స్ గ్రేటర్ థాన్ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కేస్ ఆఫ్ పీ టైప్ సెమీకండక్టర్. ఇన్ కేస్ ఆఫ్ అదర్ వాట్ డు యూ కాల్ ఆహ్, ఇన్ కేస్ ఆఫ్ ఎన్ టైప్ సెమీకండక్టర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గ్రేటర్ థాన్ నంబర్ ఆఫ్ హోల్స్. సో, ఎన్‌ఈ గ్రేటర్ థాన్ ఎన్‌హెచ్ అయితదన్నమాట. ఇక్కడున్నది. సో, ఎన్‌ఈ గ్రేటర్ థాన్ ఎన్‌హెచ్. సో, మనకి ఒక నాష్ ఈక్విలిబ్రియం అని ఒక లైక్ ప్రూఫ్ అవసరం లేదు. లైక్ మీకు అవసరం లేదు. లైక్ వెన్ దేర్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే టెంపరేచర్ ఆఫ్ ద హోల్ సెమీకండక్టర్ కాన్స్టెంట్ ఉంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద నంబర్ ఆఫ్ హోల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్. అంటే ఆ టెంపరేచర్ అప్పుడు లెట్స్ సే టెంపరేచర్ పెంచే కొద్దీ ఏమవుతది? ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగిపోతాయి కాబట్టి పైకెళ్ళిపోతాయి కదా! సో, అట్ ఎ ఫిక్స్డ్ టెంపరేచర్ ఆహ్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఎక్స్‌ట్రిన్సిక్ సెమీకండక్టర్ ఇంటూ అంటే ఒక ఎక్స్‌ట్రిన్సిక్ సెమీకండక్టర్ తీసుకున్నాను నేను. దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలీదు. హోల్స్ ఎన్నున్నాయో నాకు తెలీదు. లైక్ ఇట్ కెన్ బి ఎన్ పీ టైప్ ఆర్ ఎన్ టైప్ బేసికల్లీ. సో, ఎన్‌ఈ గ్రేటర్ థాన్ ఎన్‌హెచ్ అవ్వచ్చు. ఎన్‌హెచ్ గ్రేటర్ థాన్ ఎన్‌ఈ అవ్వచ్చు. బట్ వాటెవర్ ఈ రెండిట్లో ఒక టైప్ తీసుకున్నా నేను. లెట్స్ సే పీ టైప్ తీసుకున్నా. ఈ పీ టైప్‌లో నాకు ఎన్‌హెచ్ అంటే నంబర్ ఆఫ్ హోల్స్ ఎన్నున్నాయో తెలుసు. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నున్నాయో తెలుసు. ఏది టెంపరేచర్ T. సో, ఎన్‌హెచ్ ఇంటూ ఎన్‌ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్. అంటే ఆ టెంపరేచర్ అప్పుడు ఒక ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ఉంటే ఎంతైతే నంబర్ ఈ ఫ్రీ చార్జ్ క్యారియర్ డెన్సిటీ అంటాం ఎన్ అంటే. ఫ్రీ చార్జ్ క్యారియర్ డెన్సిటీ అంటే ఇందాక నేను చెప్పా కదా! నేను ఎనర్జీ ఇచ్చినప్పుడు పైన 4 ఎలక్ట్రాన్స్ కింద 4 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 ఎలక్ట్రాన్స్ పర్ వాల్యూమ్ ఏసుకుంటే నంబర్ చార్జ్ క్యారియర్ డెన్సిటీ అది మీకు వాల్యూస్ ఇస్తారు బేసిక్‌గా ఎగ్జామ్స్‌లో గాని ఎక్కడైనా గాని. సో, నంబర్ చార్జ్ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఎన్‌హెచ్ అంటే నంబర్ ఆఫ్ హోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ వన్ ఫిక్స్డ్ సెమీకండక్టర్ అట్ ఫిక్స్డ్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్. ఎన్ఐ అనేది
మనకి నార్మల్ కేస్‌లో ఏముంటుంది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ హోల్స్ కదా! దాన్ని మనం N అయితే రిప్రజెంట్ చేస్తున్నాం. ఆ టెంపరేచర్ దగ్గర ఒకవేళ ఒక ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఉండుంటే దాని చార్జ్ కెరియర్ డెన్సిటీ స్క్వేర్ అయితదనమాట. అది బేసిక్‌గా పాయింట్. సో, ఐ థింక్ I made the things clear. So let me explain what I have explained you today completely. So semiconductors. So what exactly is a semiconductor మనం డిఫైన్ చేసాం. Like it has conductivity between conductor and insulator. కానీ దాన్ని క్వాంటిఫై చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి బేస్డ్ ఆన్ కండక్టివిటీ. కండక్టివిటీ ఈ రేంజెస్‌లో ఉంటే వాటి బట్టి మనం మెటలా, సెమీ కండక్టరా, ఇన్సులేటరా అని చెప్పేస్తాము. అండ్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ ఏదైతే ఉందో బేస్డ్ ఆన్ బ్యాండ్ గ్యాప్స్ బేసికల్లీ. సో బ్యాండ్ గ్యాప్ ఎక్కువుంటే లైక్ 3 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువుంటే అది ఇన్సులేటర్. ఏదా పిక్చర్ ఎక్కడ ఉండాలి కదా! యాహ్! సో బ్యాండ్ గ్యాప్ అంటే ఏంటి? ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ కండక్షన్ బ్యాండ్‌లో లోయెస్ట్ ఎనర్జీ వాల్యూ పాసిబుల్ మైనస్ ఎనర్జీ ఆఫ్ వాలెన్స్ బ్యాండ్ హైయెస్ట్ హై మైనస్ హైయెస్ట్ ఎనర్జీ ఇన్ ద వాలెన్స్ బ్యాండ్ బేసికల్లీ. సో ఆ రెండిటి మధ్య సో ఎలక్ట్రాన్స్ వచ్చేటప్పటికల్లా మనం ఏమని చెప్తున్నాం అంటే సో యాహ్! ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ వచ్చేటప్పటికల్లా దే హావ్ ఏమంటారు అన్ని అటమ్స్ సేమ్ ఉంటాయి. సో ఇక్కడ హోల్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి పైకి జంప్ అవుతుందో నెక్స్ట్ పిక్చర్. సో ఎక్కడైతే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ పైకి జంప్ అవుతుందో ఇక్కడ వేకెన్సీ క్రియేట్ అయితది. సో ఆ వేకెన్సీస్ లోకి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతా ఉంటాయి. సో వాటిని ఎలా మనం కన్సిడర్ చేయొచ్చు అంటే వేకెన్సీస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవుతున్నట్టు కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ వేకెన్సీకి మనం ఇచ్చిన పేరు హోల్స్. సో I total is equal to I due to electrons plus I due to holes. హోల్స్ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ ఒకే డైరెక్షన్ లో ఉంటుంది. ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ రివర్స్ లో ఉంటుంది. సో నేను ఎప్పుడైనా సరే కరెంట్స్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ మేకింగ్ కరెంట్ ఆఫ్ 3 ఆంపియర్స్ అంటే ఒకవేళ ఈ ఎలక్ట్రాన్స్ గోయింగ్ ఇన్ ద రైట్ సైడ్ మేకింగ్ కరెంట్ ఆఫ్ 3 ఆంపియర్స్ అంటే నా కరెంట్ డైరెక్షన్ ఇటు సైడ్ తీసుకోవాలి 3 ఆంపియర్స్ అని. అలానే హోల్స్ గోయింగ్ త్రూ రైట్ సైడ్ మేకింగ్ ఏ కరెంట్ ఆఫ్ 3 ఆంపియర్స్ అంటే నా డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కూడా 3 ఆంపియర్స్ రైట్ సైడ్ కే తీసుకోవాలి. అది నేను మీన్ చేస్తుంది. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్స్ లో కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతే ఈజీ కాన్సెప్ట్ అంటే కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్. ఎస్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అనేటప్పటికి 2 టైప్స్ ఉంటాయి. ఎన్ టైప్ సెమీ కండక్టర్, పీ టైప్ సెమీ కండక్టర్. సో ఈ ఎగ్జాక్ట్ గా ఎస్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటంటే ఆ సిలికాన్ అటమ్స్ లో కొన్ని తీసేసి మనం డోప్ చేస్తాం అనమాట. వేరే ఏమంటారు ఎలక్ట్రాన్స్ ఆర్ వాట్ ఎవర్ వేరే ఆటమ్స్ తో అలా చేయడం వల్ల మనకు కొంచెం కండక్టివిటీ పెరుగుతుంది. సో ఎప్పుడైతే నేను +5 అంటే వాలెన్స్ షెల్ లో 5 ఎలక్ట్రాన్స్ ఉండే ఆటమ్ తో నేను డోప్ చేశానంటే ఏమవుతుందంటే ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అనేది క్రియేట్ అయితది. సో ఆ ఎలక్ట్రాన్ ఏమవుతదంటే నేను ఎప్పుడైతే ఎగ్జైట్ చేస్తాను ఈ మొత్తం సిస్టాన్ని మామూలుగా అన్ని సిలికాన్ ఆటమ్స్ ఇందాక చెప్పినట్టుగా పైకి 4 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తే కింద 4 హోల్స్ ఉంటాయి. కాకపోతే ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఫ్రీగా ఉన్నది అది కూడా పైకెళ్ళిపోతుంది. అలా పైన నాకు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి గ్రేటర్ దాన్ నంబర్ ఆఫ్ హోల్స్ అవుతుంది కాబట్టి అది ఎన్ టైప్ సెమీ కండక్టర్. పీ టైప్ లో వచ్చేటప్పటికేమో ఇలా ఉండటం +3 ఉండటం వల్ల ఒక బాండ్ అనేది షేరింగ్ ఉండదన్నమాట. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుందిగా ఇక్కడ ఎలక్ట్రాన్ అదర్ సిలికాన్ ఎలక్ట్రాన్ ఇచ్చినా కూడా దీని దగ్గర ఎలక్ట్రాన్ లేదు కాబట్టి ఒక హోల్ లాగా మిగిలిపోతది. ఎప్పుడైతే నేను ఎగ్జైట్ చేస్తానో మిగతా ఎలక్ట్రాన్స్ అన్ని కూడా పైకెళ్ళిపోతాయి. కానీ అదే పైకి 4 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతే కింద 4 హోల్స్ క్రియేట్ అయితాయి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక ఎక్స్ట్రా హోల్స్ ఉంటుంది కాబట్టి కింద ఉండే నంబర్ ఆఫ్ హోల్స్ విల్ బి గ్రేటర్ దాన్ నంబర్ ఆఫ్ పైనుండే ఎలక్ట్రాన్స్. సో ఎన్‌హెచ్ విల్ బి గ్రేటర్ దాన్ ఎన్‌ఈ అవుతుంది. ఇంకోటేంటంటే థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఎన్‌హెచ్ ఇంటూ ఎన్‌ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్‌హెచ్. దీని మీనింగ్ ఏంటి అనంటే నాకు ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ తీసుకుంటా. దాంట్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే లైక్ లెట్స్ సే ఇది ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్ అనుకోండి. ఏమవుతుంది ఎన్‌ఈ విల్ బి గ్రేటర్ దాన్ ఎన్‌హెచ్ అవుతుంది. నాకు ఎన్‌ఈ ఇచ్చా అనుకోండి. ఎన్‌హెచ్ ఎలా కనుక్కుంటా అంటే అదే అంటే అదే టెంపరేచర్ లో ఒక ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ తీసుకుంటా. దానిలో ఉండే చార్జ్ ఈ ఎన్‌ఈ అంటే ఏంటంటే చార్జ్ కెరియర్ డెన్సిటీ అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ బేసిక్‌గా. ఎన్‌హెచ్ అంటే నంబర్ ఆఫ్ హోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఆ 2 సేమ్ ఉంటాయి కాబట్టి ఒక ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్‌లో Ni స్క్వేర్ అవుతుంది. Ni ఇంటూ Ni స్క్వేర్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే నంబర్ ఆఫ్ హోల్స్ ఇన్ ఏ ఏమంటారు ఇన్ ఏ సెమీ కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు Ni స్క్వేర్. Number of electrons and number of holes in any semiconductor is constant and it is given by number of electrons into number of holes in an extrinsic semiconductor is called Ni square, where Ni is the charge density in intrinsic semiconductor. That is what I am trying to tell you. So, for example, just the suppose a pure silicon crystal has 5 into 10 power 28
atoms per meter cube. It is doped for 1 ppm constant. ఇది నెక్స్ట్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ గైస్.